ఏం జరుగుతుందో తెలుసా? చూస్తున్నావా? వాడు నీలా ఉన్నాడని, నీలా పెరగకూడదని, నీ నీడ పడకుండా నీ ఛాయలకి దూరంగా నా కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. ఉన్నంతకాలం ఇలా చిలిపి నవ్వులు నవ్వి నవ్వి అందరినీ చుట్టూ తిప్పుకున్నావు. నువ్వు వాళ్ళ చుట్టూ తిరిగావు. నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కసారి నాకు కనపడు, చెప్తా, చంపేస్తా. ఇంకెక్కడ ఉంటావు? నన్ను పెట్టిన బాధలన్నిటి కలిపి ఆ నరకంలోనే ఉంటావు. నా వయస్సు లక్షల సంవత్సరాలుంటుంది. వేల కోట్ల మంది ఇక్కడికి వచ్చారు. కానీ అమ్మాయిల్ని ఇలా మాయ చేసే మాయగాన్ని ఇతన్నే చూస్తున్నాను. ఆయన చేతిలో మన్మథ రేఖ ఉంది ప్రభు. మగువుల మనసులు దోచుకునే వాళ్ళని ఇక్కడ ఆడబడులు చేసి శిక్షించాలని మీ రూలు. దానికి మనమేం చేయగలం ప్రభు? అయ్యా స్వీటే, రోజు రోజుకి నీ నడువు పలచబడిపోతుంది. కొన్నాళ్ళకి కనపడకుండా పోద్దేమో. ఇల్లి బేబీ, రేపటి నుండి నల్లకల జోడెట్టు రావే. ఏంటి నీ చూపులు గుచ్చుకుని ఒళ్ళంతా పోట్లు వచ్చేస్తున్నాయి. అయ్యో, నువ్వు నేను రాలేదని అన్నం తినబుద్ధి లేదు. మంగరాజు గారు, ఇక్కడ ఉన్న మగవాళ్ళందరినీ ముగ్గులోకి దింపారుగా, అందుకే కొత్త వాళ్ళని దింపారు. ఇప్పుడు ఉంటది మీకు. మీరందరూ నన్ను మోసం చేశారే. రంభా, ఊరుసి, మేనక స్వర్గంలోనే ఉంటారు, నరకం రారని చెప్పారా? మరి వచ్చారు కదా. ఏళ్ళు కూడా ఒక మాటతో పడగొట్టేశారు గురుగారు. పాపలు పాపలు ఆగండి, మనం అందరం ఒకటే. సేకట్లు ఇచ్చుకోండి, ఇచ్చుకోండి. గది చూసారా మహాప్రభు ఎలా మాయ చేశాడో? ఇతను మామూలు మనిషి కాదు, మన్మధుడు. బంగారాజు, రండి యమరాజా, కరెక్ట్ టైంకి వచ్చారు. స్వీటీ ఏముందో తెలుసా? స్వీటీనా? అదెవరు? హతవిధి, అదేం పేరయ్యా? ముద్దు పేరు, నిక్ నేమ్ నేను పెట్టా. గొప్ప పని చేసావు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ ఆడపట్టుల్ని మారుస్తూనే ఉన్నాను, నువ్వు వాళ్ళని మాయ చేస్తూనే ఉన్నావు. అయినా వీళ్లతో సరసాలేంటయ్యా, సృష్టి విరుద్ధంగా. యమరాజా, నా కళ్ళతో చూడండి, వాళ్ళ సౌందర్యం తెలుస్తుంది. అయినా అందం ముఖంలో ఉండదు యమరాజా, మనసులో ఉంటది కదా లేడీస్. నవ్వేంటయ్యా? నా కోపం వచ్చేస్తుంది. నవ్వకు, నవ్వకు. బంగారాజు, బంగారాజు, నవ్వకు. ఏమైనా వినపడుతుందా? అబే ఏం లేదండి. అన్ని అబద్ధాలే. వినబడిందండి. తండ్రి యమధర్మరాజా, మా ఆయన గారిని ఒక్కసారి కిందకి పంపించు, కాలు ఇరక్కొట్టి పంపిస్తా. పాపం రమ్మంటుంది కదా, ఓసారి వెళ్తావేంటి? ఇప్పుడు ఎందుకండి ఎంత దూరం? ఏ ఆవిడంటే ప్రేమ లేదా? అబ్బో, బోల్డ్ అంత ప్రేమ అండి, కానీ తిడద్దని భయం అండి. మహాపతివ్రత యమధర్మరాజా పంపించు అని భక్తిగా అడిగింది. పంపటం నా ధర్మం, నువ్వు వెళ్ళి తీరాల్సిందే. బలవంతంగా పంపుతున్నారు, నేను తిరిగి రాబోతే ఇబ్బంది పడతారు. మరి నేను బాలుని కాదు బంగారాజు, యముణ్ణి. ఈ క్షణమే ముహూర్తం నిర్ణయిస్తున్నా. వచ్చే మహాశివరాత్రి నాడు సూర్యాస్తమయమయ్యే లోపు నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాశం విసిరి మరీ లాక్కొస్తా. అయ్యో, అన్ని రోజులంటే పాపలు బెంగెట్టుకోరు. ఏం పెట్టుకోరులే, నేను చెప్తున్నా కదా, నువ్వు వెళ్ళు. నేను వెళ్తే సత్య నన్ను దెయ్యం అనుకుని బెంబేలెత్తిపోద్దు పాపం. ఏం భయపడకు, ఆవిడికి మాత్రం నువ్వు కనిపిస్తావు, వినిపిస్తావు. నీకిదే నా వరం. వెళ్ళు, బయలుదేరు. ఓకే, మిస్ యూ డార్లింగ్స్. ఏం కంగారు పడకండి, ఇలా ఇలా వచ్చేస్తాను. అంత జాగ్రత్తగా పెంచాను. దాన్ని జాగ్రత్త రే. మరేమంటారు? తొక్కి నారదీయడం అంటారు. నా కళ్ళ ముందు వాళ్ళ జీవితం ఎలా నాశనం అయిపోతుంటే
నేను చూస్తూ ఊరుకోలేను బంగారం. ఎందుకు నవ్వుతున్నావు? ఈ మాత్రం దానికి ఎడుతున్నావా పిచ్చిదానా? నేను వచ్చేసాగా, సెటిల్మెంట్ చేసేస్తా. ఇటు చూడు, ఇటు చూడు. అరే యమ్మా, ఏం బంగారాజు, మా పెళ్ళాన్ని మేము ముట్టుకోలేవా? ఏమనుకుంటున్నావు బంగారాజు? నువ్వు ఆవిడ కనబడ్డమే పెద్ద వరం. ఓ, టచ్చింగుల అసంభవం. చూడ్డానికే పర్మిషన్ అంట, ముట్టుకోవడాలు లేవంట. అయ్యో, నీ కళ్ళు తుడుచుకోవే, నీ కన్నీళ్ళు నేను చూడలేకపోతున్నాను. అమ్మగారు, అమ్మగారు. కంగారు పడకే, నీకు తప్పితే ఎవరికి వినిపించను కనిపించను. వసే పిల్ల, బాగున్నావా? ఏంటే? లక్ష్మి గారు పాలు పంపించారమ్మా. అక్కడ పెట్టేళ్ళు. కోటేశ్వర గారు ఏమన్నారంటే, చేస్తే నలుగురే మోస్తారు కానీ తప్పు చేస్తే ఊరంతా మోసేస్తారు అన్నారు. ఆయన ఏం చెప్పినా బాగానే చెప్తారు అల్లుడు. ఏమే సత్య, చలపాయి బావ గుండు పెక్కల అలాగే ఉన్నాడే. సత్య, మన చీబుచ్చులు గుర్తున్నాయా? అబ్బా, అవే గుర్తుంటాయి నీకెప్పుడు. సరస్వతి కదా, ఇంత అయిపోయిందంటే. ఇక్కడున్నావేంటత్తా? ఊరికే ఫిల్టర్స్ మంచి కాఫీ తెస్తాను తాతావా? నాకి వద్దు వద్దు. పోనీ హార్లిక్స్ పాలు తీసుకురానా? నాకి నేను తాగుతాగా. ఆడాళ్ళ హార్లిక్స్. ఓ వద్దు వద్దు. కావాలంటే పిలుస్తా, వెళ్ళు. సరే అయితే అడగాలి మరి. వెళ్ళి వాళ్ళ సంగతి చూడు. నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? యమా, ఏం బంగారాజు? మా ఆవిడ పిలిచిందని కిందకి వెళ్ళమన్నారు. వాళ్ళని కలవకపోతే నన్ను చంపేద్ది. ఏం చేయమంటారు మీరే చెప్పండి. నీ కొడుకు శరీరంలోకి వెళ్ళి ఇద్దరినీ కలుపు. కొడుకు బాడీలోకా? ఎలా వెళ్తాను? నీ కొడుకుది నీ జాతకం, నీ అంశ. నేను చెప్తున్నానుగా, వెళ్ళు. ఓ, ఇదేదో బానే ఉంది. వెళ్ళి ఏం చేయాలి? నువ్వే పెద్ద మాయగాడివి. అమ్మాయిల్ని దారిలో పెట్టడం ఎలాగో నీకు వేరే చెప్పాలా? మాయ చేయి, మత్తు జల్లు, ఆశ కల్పించు. వదిలే, నేను చూసుకుంటాగా. సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు. ఇంకెవడో ఈ నాపలేడు. సత్యమా, త్వరలో మనకు మనవడే. ప్రణామములు ప్రియమైన జనులారా, ఓ మై డియర్ పీపుల్. మీకు తెలుసు నేను ఆత్మలతో నేరుగా మాట్లాడతానని. యు నో ఐ టాక్ స్ట్రైట్ సోల్స్. నాకు తెలుసు. ఐ నో మీరందరూ మీ మీ ఆత్మీయమైన ఆత్మలతో మాట్లాడాలనేటువంటి ప్రగాఢమైన కోరికతో నా దగ్గరకు వచ్చి మీలో ఉన్నటువంటి భావాల్ని నా ముందు ఉంచుతారన్న భావం నాకు బాగా తెలుసు. మరీ పొడవు ఎక్కువైతే కష్టం గురువు గారు, కట్ చేసి చెప్పండి. మీ అందరికీ తెలుసు నా పేరు ఆత్మానందం. యు నో మై నేమ్ ఈజ్ సోల్ హ్యాపీ. సోల్ హ్యాపీ ఏంట్రా? సోల్ అంటే ఆత్మ, హ్యాపీ అంటే ఆనందం. పేర్లన్నీ ట్రాన్స్లేట్ చేయొద్దని చెప్పాను కదరా డఫా. ఓకే, నెంబర్ 1. నమస్కారం. నిలబడు, కూర్చో. కూర్చున్నా నుంచున్నా ఒకటే హైట్ అండి.
నీ పేరేంటన్నావు? డాక్టర్ అరవింద్ స్వామి. ఎవరితో మాట్లాడాలి? ఓ పేషెంట్ తో మాట్లాడాలి. ఫీజు కూడా పోయాడా? ఫీజు పెయిడ్ అండి, కానీ ఓ చిన్న పొరపాటు జరిగిందండి. పొరపాట ఏమిటది? అతని లివర్ ప్రాబ్లం అని వస్తే నేను కిడ్నీకి ఆపరేషన్ చేశానండి. నువ్వేం డాక్టర్ ఎవరా దరిద్రుడా? ఒకటి ముందుంటుంది, ఒకటి వెనకుంటుంది. ముందు వెనకుంటుందని ఎలా ఆపరేషన్ చేసావురా? అదే కదండి పొరపాటు అంటేను. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా. లాజిక్ ఎంత నొక్కావు? 5 lakhs అండి. 5 lakhs. పేరేంటన్నావు? సంజీవ్. సంజీవ్? అరే సంజీవ్, అదేమిట్రా కత్తేసుకొచ్చావు? చంపేస్తావేమిటి? ఏమంటున్నాడు సార్? చంపేస్తానంటున్నాడు. సార్ ఎలాగైనా మీరే కాపాడాలి సార్. అలాగే. ఏమయ్యా సంజీవ్, పోయినోడు ఎలా పోయావు? 5-15 సెలవు ఇచ్చేస్తాను, సర్దుకో. మరీ 20? సంజీవ్ చంపేవా? వద్దు సార్, నిజంగా చంపేస్తానంటున్నాడండి. వెటకారం పట్టడానికి వాడు నీకు బావా నాకు బామర్దా? మరీ 20 అంటే లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. ఏరా ఆపరేషన్ చేసేటప్పుడు ఫ్రంట్ ఏదో బ్యాక్ ఏదో డిఫరెన్స్ తెలుసుకోలేకపోయావు. ఆ డిఫరెన్స్ గురించి మాట్లాడేవాడు ఈ డిఫరెన్స్ పే చేయలేవురా? గుండు పగిలిపోతుంది. లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ అంట. ఏదో పంచి డైలాగులు నువ్వు. ఏమై సంజీవ్, 7 ఇచ్చేస్తున్నాడు, 5-10 15 ఇచ్చేస్తాడు. నువ్వు ఫిక్స్ అయిపో. ఏమన్నాడు? 15 ఖాయం చేశాను. ఇచ్చేస్తానండి, మీ చేతికి ఇచ్చేయమంటారా? ఆ పాపం నాకొద్దు. అది తీసుకెళ్లి కోళ్ళ గుట్లో పెట్టు. వాడు వచ్చేసి ఎవరికి కావాలంటే వాడికి ఇచ్చుకుంటాడు. అలాగేనండి. తీసుకెళ్ళు. రండి. భక్తులారా కాసేపు వెయిట్ చేయండి, చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తా.